నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన పత్రిక నుంచి మనం చాలా క్లూ పాయింట్స్ మనం తీసుకున్నాం. అబద్ధంని ఎలా గుర్తుపట్టాలి అని, అబద్ధికులను, తర్వాత అప్పుడు తప్పించుకొనిన వారిని, మరలా పాపంలోనికి నెట్టివేస్తున్న వారిని ఎలా గుర్తుపట్టాలి అని, ప్రతి ఆత్మని నమ్మకుండా మనం ఆత్మ చెప్పుతున్న మాట సంఘములు చెవి కలిగి వింటాయి అనే వాక్యంని మనం చూసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే ఎటువంటి ఆత్మలను ఎలా గుర్తుపట్టాలి, అసలు దేవుని యొక్క నుండి రాని ఆత్మను మనం అలా ఎలా గుర్తుపట్టాలి, ఈ విషయాలనే మనం చూసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇంకొన్ని వచనాలు చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30 నుండి 35 వచనాలు చదువుకుందాం. 30 నుండి 35 వచనాలు చదువుకుందాం. చదువునానా? ఇర్మియా 23 చాప్టర్ 30 వర్స్ నుంచి 35 వరకు. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా తేజస్వి మ్యూట్ పెట్టుకోనా? మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడు అయినను వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది, యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. గుడ్. ఇక్కడ చూడండి, తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. దేవుడు చెప్తున్నారు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? గమనించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానే. ఒకసారి మేము ఒక చర్చ్కే వెళ్ళాము. తెలిసిన అంకులే. ఆయన ఒక వాక్యం చెప్తా ఉన్నారు. మొత్తం చాలా బాగా చెప్పారు. అయితే రిఫరెన్సెస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ అన్నీ చాలా క్లియర్గా చెప్పారు. రెఫరెన్సెస్ కానీ అన్నీ చాలా క్లియర్గా చెప్పారు. ఎంతగా చెప్పారు తెలుసా? మొత్తం వాక్యం అంతా చెప్పేశారు. కానీ నేను లక్కీ మొక్కలు చూసుకుంటున్నాం. మేము ఇది నిన్న మొన్న ఆల్రెడీ విన్నాం అన్నమాట. సేమ్ రిఫరెన్సెస్, ఎగ్జాంపుల్స్
అన్ని సేమ్ టు సేమ్ మేము విన్నాం ఆల్రెడీ. అప్పుడు మాకు అర్థమైంది ఈయన మొత్తం ఆ యూట్యూబ్ లో సేమ్ మక్కి టు మక్కి. మేము అనుకోలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో అది ఎవరి మెసేజ్ కూడా మాకు గుర్తుంది. ఎడ్వర్డ్ విలియం గారు చెప్పిన మెసేజ్ మేము అప్పట్లో విన్నాం. సో మేము వినింది మాకు గుర్తుంటది కదా. 2 days తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ అంకుల్ పేరు నేను చెప్పను కానీ ఆ అంకుల్ మొత్తం సేమ్ టు సేమ్ అదే మెసేజ్ పాయింట్ బై పాయింట్ సేమ్ ఆయన మెసేజ్ లా చెప్పేశారు. నిజానికి అప్పటికి మేము ఈ వాక్యం చదువుకోలేదు. తర్వాత ఈ వాక్యం చదువుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది, అమ్మో ఇలా ఎంతమంది చేస్తున్నారు కదా అని. ఇప్పుడు ఒకరు చెప్పిన మాట ఇంకొకరు చెప్పొద్దని కాదు, వాళ్ళు చెప్పారని చెప్పాక చెప్పు, పర్వాలేదు. ఇది వారి దగ్గర నేను విన్నాను, పలానా దైవజనుడు ఇలా లేదా పలానా ఏరియాలో పలానా మీటింగ్ లో నేను ఈ మాట విన్నాను, ఇది చాలా బాగుంది, ఇది మనకు కూడా ప్రయోజనం, ఇది నేర్చుకుందామని చెప్పు, తప్పులేదు. అర్థమైందా? ఇప్పుడు పేతురు గారు పత్రిక రాశారు నాన్న, పౌలు పత్రికలు రాశారు, ఇలా దైవజనులు అందరూ ఆల్మోస్ట్ అప్పుడున్న పరిస్థితులను బట్టి పత్రికలు రాశారు. ఆ అన్ని పత్రికలు వారందరూ చదువుకోవడమే కాదు, అక్కడ ఎన్ని సంఘాలుగా ఎంతమంది ఇళ్లలో కూడుకుంటున్నారో ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా ఎలా చేసేవాళ్ళు అంటే, ఈ ఇంట్లో ఇప్పుడు అక్కయ్య ఇంట్లో విన్నారనుకోండి, ఆ లెటర్ నెక్స్ట్ ఇంకా వేరే ఇంటికి పంపించేవాళ్ళు, వాళ్ళు చదువుకునేవాళ్ళు. అక్కడ ఎవరైతే సమాజంగా కూడుకుంటున్నారో వాళ్ళు చదువుకునేవాళ్ళు. కొరింథీలో ఉన్న కొరింథీ పట్టణంలో ఉన్న సమాజాలు అందరూ లేదా ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఈ పత్రికను ఒకరి తర్వాత ఒకరు చదువుకునేవాళ్ళు. దట్స్ హౌ దే మెయింటైన్డ్. కానీ ఇప్పుడు అలాంటప్పుడు అక్కడ ఏమవుతుంది, పంపించిన వారి అడ్రస్ మారట్లా, అది దొంగిలించింది కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదో ఈ ప్రత్యక్షత వీళ్ళకే దొరికినట్టు వీళ్ళు రకమని చెప్పేస్తున్నారు. అది దొంగిలించినట్టే కదా. మీరు ఒకటి ఆలోచించండి, బంగారం దొంగిలించడం సాధ్యమే, వెండిని దొంగిలిస్తారు, డబ్బును దొంగిలిస్తారు, వస్తువులు దొంగిలిస్తారు, పశువులు దొంగిలిస్తారు, ఇళ్ళను దొంగిలిస్తారు, ఆస్తులు దొంగిలిస్తారు, పుస్తకాలు దొంగిలిస్తారు, పెన్నులు దొంగిలిస్తారు, పెన్సిళ్ళు దొంగిలిస్తారు. ఇవన్నీ ఒక రకం దొంగతనం. కానీ మాటల్ని కూడా దొంగిలిస్తున్నారు. దానికి దేవుడు విరోధి అట. ఈ దేవుడు ఏ దైవజనుడికి ఆ ప్రత్యక్షత ఇచ్చారో దానిని అలాగనే ఆ వ్యక్తిని ఆ మాటని గౌరవించడం మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు మా మామయ్య ఒక బండి ఇచ్చారనుకోండి, బైక్, ఇది నాది అని చెప్పడం కూడా అబద్ధమే కదా. మా మామయ్య నాకు ఇచ్చారు ఈ బండిని అని చెప్పి నేను వాడడం లేదా నేను ఇంకొకరికి ఇవ్వడం తప్పు కాదు. అలా మనం ఎక్కడెక్కడ మాట వింటున్నామో ఇట్స్ ఓకే, వినద్దని కాదు, ప్రతి మాట వినడానికే ఉంది. అది మనం అప్లై చేసుకుని ప్రవర్తించేంత వరకు ఓకే. పోనీ నీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నువ్వు అది విన్నావు, నీకు క్లారిటీ వచ్చింది, కానీ నువ్వు దాన్ని డెలివర్ చేసేటప్పుడు అది నీ మాటగా చెప్పద్దు. అది నేను అలాంటి దగ్గర నేను నేర్చుకున్నాను, ఇప్పుడు మీకు అది ప్రయోజనకరం, సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అని చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూడండి, మనం ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు అది మనదిగా కనుక చేస్తే అక్కడ రైట్స్ పడతాయి, కాపీ రైట్స్ పడతాయి. సో దాన్ని ఏం చేస్తారు, అది వాళ్ళది అని చెప్పి మెన్షన్ చేసి ఆ క్రెడిట్స్ ఏవో వాళ్ళకి ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. అవునా? లోకంలోనే మాటని కానీ వీడియోని కానీ దొంగిలించడానికి యాప్స్ ఒప్పుకోవట్లేదే. అవునా? ఇంత టెక్నాలజీ ఒప్పుకోవట్లేదు. మన హృదయంలో ఊహల్లో తలంపుల్లో ఏముందో కూడా తెలిసిన దేవుడు ఒప్పుకుంటారా? లేదు. అర్థమైందా? సో మాటను దొంగిలించు
వారికి దేవుడు విరోధి అట. తమ జతవాని యొద్ద మాట దొంగిలించడం అంటే ఏంటి? ఇక్కడ మాకు దగ్గరలో వర్క్ షాప్ ఉంది. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మాకు దగ్గరలో వర్క్ షాప్ ఉంది, రైల్వే వర్క్ షాప్ అన్నమాట, వ్యాగన్ వర్క్ షాప్. అక్కడ జరిగిన ఒక సన్నివేశం మీకు చెప్తా. అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు టెక్నీషియన్స్ అన్నమాట, మంచి అంటే ఫిట్టర్స్. వీళ్ళు ఈ మిషనరీ వర్క్ బాగా చేస్తున్న వాళ్ళు. దాంట్లో మనకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎవరు బాగా వర్క్ చేశారో, ఎవరు కొత్తగా ఇన్వెంట్ చేస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు. అలాంటి ఒక పరికరం ఒక ఆయన మన ఫ్యామిలీ ఫ్రెండ్ తయారు చేశారనమాట. సో ఆయన చాలా కష్టపడి చేశారు. అసలు ఆల్మోస్ట్ అది చాలా ఒక కొత్త మెషిన్ ఆయన ఉన్న స్క్రాప్ తోనే తయారు చేశారు. సో ఆయనకి రైల్వే యాక్చువల్ గా అవార్డు ఇస్తుంది, అంత అంత గ్రేట్ వర్క్ అన్నమాట అది. అయితే ఆయన నేనే తయారు చేశానని వాళ్ళ అథారిటీ, హైయర్ అథారిటీ, ఇది నేనే చేశానని చెప్పి తన క్రెడిట్ తీసేసుకున్నాడు. వీళ్ళు ఉద్యోగస్తులే కదా నాన్న, వీళ్ళు చెప్పలేరు కదా సార్ వాళ్ళు చేయలేదు సార్ నేను చేశాను అని ముందుకు వచ్చి చెప్పలేరు కదా. దానికి ఆయన ఎంత హర్ట్ అయ్యారంటే, ఆ ఫ్యామిలీ ఎంత నలిగిపోయారంటే, నేను ఇంత కష్టపడి ఇంత మా ఎక్స్ట్రా టైం వెచ్చించి మేము ఈ మిషనరీ తయారు చేసాం, కానీ ఒక్క సెకండ్ లో గద్ద ఎత్తికిపోయినట్టుగా మా హయ్యర్ అథారిటీ మమ్మల్ని సీన్ లోకి తేకుండా ఆయన ఈ మాట నేనే చేశానని చెప్పినప్పుడు మా వల్ల అవ్వలేదు సిస్టర్, మేము చాలా. ఒకరోజు వాళ్ళు మాతో షేర్ చేసుకున్నారు, నాకు అది జ్ఞాపకం వస్తుంది, అందుకే చెప్తున్నా. ఇది కూడా ఉంటది, మీకు అర్థమైందా? జతవాని యొద్ద నుండి దొంగిలించడం, మాటను దొంగిలించడం అనేది ఇలా కూడా ఉంటది. ఎలా? కిందున్న వారు ఫర్ ఎగ్జాంపుల్ పాటలు రాస్తారనుకోండి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరో పాటలు రాస్తారనుకోండి, ఇది నేనే రాశాను నాయకుడు తీసేసుకుంటే ఎలా ఉంటది ఆ క్రెడిట్? లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో తర్జుమా చేశారు. ఇప్పుడు మనకి అభిషేక్ ఒక సాంగ్ ట్రాన్స్లేట్ చేశాడు, చాలా బాగా చేశాడు, మలైగల్ అనే సాంగ్. ఆ క్రెడిట్ ఎవరికి ఉండాలి? తనకే ఉండాలి. నీకు అర్థమైంది? ఇప్పుడు దాన్ని నేను తీసుకొని నేను ట్రాన్స్లేట్ చేశానని చెప్పి అన్నాను అనుకోండి, నేను దొంగిలించినట్టు. ఎన్ని విధాలుగా ఈ దొంగతనం ఉంటుందో చెప్తున్నా నేను, మీకు అర్థమైందా? మాటలను ఇప్పుడు మనకి మిషన్స్ దొంగిలించడం తెలుసు, మనకి పెన్స్, మన ఆస్తులు ఇవన్నీ దొంగిలించడమే మనకి తెలుసు. కొంతమంది ఇంటికి వస్తారు, గ్లాసులు ప్లేట్లు కూడా దొంగిలిస్తారు. పాతకాలంలో అలాగనే ఉండేది, చేర్చింగ్లో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదులే కానీ ఇప్పుడు అన్ని కాస్ట్లీ ఫోన్లు ఇలాంటి దొంగతనాలు అవుతాయి. మన హాస్పిటల్స్ లో చూడండి, ఫోన్లు చెప్పులు దొంగతనం అవుతా ఉంటాయి. ఇలా ఇది మాటల దొంగతనం. ఇదేం దొంగతనం చెప్పండి? మాటల దొంగతనం చెప్పండి. బేసిక్ గా ఏంటంటే మాటల దొంగతనం మనం సీరియస్ గా తీసుకోం. పోన్లే బంగారం కాదు కదా అనుకుంటాం, పోన్లే ఇది ఏముందిలే మనకు కష్టపడితే మళ్ళీ చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సీరియస్ గా తీసుకున్నాడు మాటల దొంగతనాన్ని. జతవాని యొద్ద నుండి మాటల దొంగతనాన్ని దేవుడు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారంటే వారికి విరోధిగా మారిపోతున్నారు. మీకు ఇప్పుడు అర్థమైందా? మాటల దొంగతనం వలన దేవునితో విరోధత్వం పెరుగుతుంది. మనం దేవునికే విరోధిగా మారిపోతే ఎవరు రక్షిస్తారు నాన్న? ఆయన పేరు లోకరక్షకుడు. ఆయనకే విరోధిగా మారితే ఇంకెవరున్నారు రక్షించడానికి? ఈ లోకం రక్షిస్తుందా? నో.
అదొకటి. రెండోది, అసలు ఈ స్వభావం ఎవరిది? ప్యూర్ గా అపవాదిది. దొంగ దొంగిలించుటకు, నాశనం చేయుటకు, హత్య చేయుటకు వస్తారు. ఈ మాటలు దొంగతనం చేస్తున్న వారు అవతల వాని యొక్క దర్శనాన్ని హత్య చేస్తారు. అవతల వ్యక్తి యొక్క లేదా వారి దగ్గర ఉన్న జతవాని యొక్క దర్శనాన్ని హత్య చేస్తారు. వారి ఎదుగుదలని నాశనం చేస్తారు. ఈ లోకంలో వాళ్ళు పర్వాలేదేమో, గెటాన్ అయిపోతారేమో, కానీ దేవుడు వారి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువైంది అంటున్నా. మాటల దొంగతనం చేయడానికి అవైలబిలిటీ ఎక్కువైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి దొంగతనం అలవాటు, ఓకేనా? వెళ్ళిన ప్రతి ఏరియాకి పెన్ను కావాలంటే పెన్ను సైలెంట్ గా తీసేసుకోవడం, ఏదో చిన్న చిన్న వస్తువులే దొంగతనం. చిన్న వస్తువు అయితే పెద్ద వస్తువు దొంగతనమే కదా. అయితే దొంగతనం చిన్న వస్తువులే కదా అన్నట్టుగా చిన్న గ్లాసులు, వెండి గ్లాసులు, చిన్న జస్ట్ అంతే అన్నమాట. చోలు దుద్దులు అక్కడ పెట్టాయి, స్లైడ్ పిన్లు, ఇలాంటి దొంగతనం బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, ఓకేనా? ఆ వ్యక్తి మారాడు. ఏమైండు? మారాడు. ఓకే, ఎందుకు మారాడు? ఇప్పుడు ఏం వస్తువులు దొరకట్లేదు, అందుకు మారాడు. నీకు అర్థమైందా? సో ఆ వ్యక్తి బుద్ధి మళ్ళీ ఎప్పుడు బయటపడుతుంది? ఏమైనా వస్తువులు ఉన్నప్పుడు, వస్తువులు అవైలబుల్ గా ఉన్నప్పుడు. హల్లెలూయా. అలా మాటల దొంగతనం అవైలబిలిటీ ఎక్కువైంది ఇప్పుడు. ఇంతకుముందు అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడే విని దొంగతనం చేయడం ఉండేది. ఒక కొద్ది కాలంగా అక్కడికి వెళ్ళట్లేదు, సో మాటలు దొంగతనం చేయట్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే బోల్డ్ అని మాటలు దొరుకుతుంది. ఏదైనా ఒక టాపిక్ గురించి మెసేజ్ కావాలంటే దొంగతనం చేయడానికి మొత్తం పెద్ద పెద్ద ప్రసంగాలు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ టాపిక్ మీద దొరుకుతూనే ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే, నాకు వెండి గ్లాస్ కావాలని కానీ వెండి గ్లాసులు మొత్తం లైన్ లో వచ్చి అవే నించుంటున్నాయి. నాకు పెన్ ఈ రోజు కావాలి, నేను ఎక్కడైనా దొరికితే బాగుండు, దొంగతనం చేసుకోవచ్చు అన్న లోపల పెన్నులు మొత్తం కంపెనీలతో సహా వచ్చి లైన్ గా నించుంటున్నాయి. ఇప్పుడు దొంగతనం అవైలబిలిటీ పెరిగిందా లేదా? ఈ వ్యక్తి లోపల ఆ స్వభావం మారకపోతే దొంగతనం చేయడానికి, పికప్ చేయడానికి ఎక్కువ దొరుకుతున్నాయి అంటున్నాను నేను. మాటల దొంగతనం నానా కేటగిరీ వైజ్ ఇప్పుడు వచ్చి లైన్ గా నించుంటున్నాయి. ఇది నా ప్రత్యక్షత అని గనక బయటికి చెప్పుకుంటే అది దొంగతనం, మాటల దొంగతనం. సో ఈ స్వభావం ఇన్నర్ నుంచి మారాలి. ఎక్కడి నుంచి మారాలా? హృదయంలో నుంచి మారాలా. అర్థమైందా? మాటల దొంగతనం సింపుల్ ఇష్యూ కాదు. ఎందుకంటే దేవునితో విరోధి భావాన్ని పెంచుతుంది, దేవునికి విరోధులుగా చేసేస్తుంది ఈ దొంగతనం. ఎంతమందికి అర్థమవుతుంది? కేపీటీలో ఏం జరుగుతుంది? మార్నింగ్ అయిన వాక్యం మనం అందరం మళ్ళీ గ్రూప్స్ గా చేసుకొని వాటిని డివైడ్ చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అందరు చెప్పుకున్నాం ఇది మార్నింగ్ ప్రేయర్ లో చెప్పుకున్న వాక్యం అని. సో అది దొంగతనం కాదు. అర్థమైందా? అప్పుడు అలా పెడతాడు, జాగ్రత్త. అది మాటల దొంగతనం కాదు. మనం నేర్చుకోవడానికే మనం వింటున్నాం నానా. పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అది మాటల దొంగతనం కాదు. అది పోలికలోనికి మార్చబడడం. ఇది డైరెక్ట్ దొంగతనం.
అది కూడా అవకాశం దొరకకపోతే దొంగతనం చేసి. ఇది లోకల్లో ఉన్న స్టేట్మెంట్. తెలీదా? నేను అసలు చూడాలని ఆశపడుతున్నాను, మీ మొక్కలు చూడాలని ఆశపడుతున్నాను. మీకు నిజంగా తెలీదా? ఇక్కడ ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఒకరికి తెలుసట, ఒకరికి తెలియదట. మీకు తెలుసా? కనీసం మ్యూట్ తీసి చెప్పండి. బై బెగ్గర్ స్టీల్, అది ఆ సెంటెన్స్ వాడుకలో ఉన్న ఆ అనుభవాన్ని ఎవరైనా విన్నారా, చూసారా, తెలుసా? వినలేదా? స్తోత్రం. సరే నేనే చెప్తాను. ఇది ఒక వాడుకలో ఉన్న ఒక సెంటెన్స్ అన్నమాట. బై బెగ్ ఆర్ స్టీల్, అట్ ఎనీ కాస్ట్ నీకు ఆ వస్తువు కావాలి అని ఉందా, కొనుక్కో. అవలేదా, అడుక్కో. ఆ 2 ఛాన్స్ లేదా దొంగతనం చేసి పర్వాలేదు అన్నట్లుగా ఒక సెంటెన్స్ వాడుకలో ఉందన్నమాట లోకంలో. అయితే నేనేమంటా తెలుసా, అలా తయారైంది ఇప్పుడు. నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ప్రత్యక్షతలు దేవుడు ఎవరా ఇస్తారు. వెతికితే దొరుకుతాను అనలేదా దేవుడు? దొరుకుతారు. పాదాల దగ్గర కూర్చోడం మానేసి యూట్యూబ్ దగ్గర కూర్చొని మాటలు దొంగిలించడం ఎందుకు? నేర్చుకోవడం వేరు నాన్న, నేర్చుకోవడం కోసం వెతకడం వేరు. ఈ పద్ధతిలో గారడిగాడు వెళ్ళాడు తెలుసా. గారడివాడు అపోస్తుల కార్యాల్లో అప్పటి వరకు తానే దేవుని మహాశక్తి అన్నట్టు బిల్డప్పించాడు. ప్రజలు కూడా ఈయన దేవుని మహాశక్తి అనుకున్నారు. కానీ ఏమైంది తెలుసా, నిజంగా దేవుని శక్తి ఎదురుపడ్డారు. పేతురు యోహానులు ద్వారా నిజంగా దేవుడి శక్తి ఎలా ఉంటుందో ఎదురుపడేసరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమని తెలుసా, ఇప్పుడు అడుక్కుంటున్నాడు పై చేయడానికి. ద్రవ్యం చేతిలో పెట్టి ఈ అభిషేకం నాకు కూడా ఇవ్వ, నేను ఎవరి మీద చేతులు పెట్టి వాళ్ళకు కూడా ఇలా అన్య భాషలు వచ్చేయాలి, వాళ్ళకు కూడా ఇలా పరిశుద్ధాత్మ వచ్చేయాలి అని అడిగాడు. ఇప్పుడు ఏం చేయడానికి ట్రై చేశాడు? ఆడికి వస్తుందేమో ట్రై చేసాడు. ఆడికి అంత సీన్ లేదు. సో ఏం చేస్తున్నా, అడుక్కుంటున్నాడు. అలా ఉంటారు నాన్న, అలా ఉంటారు. అండ్ ప్యూర్ గా ఇది అపవాది యొక్క స్వభావం. ఏది? దొంగతనం చేయడం. సో వాని మిషన్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళకే తెలీదు వీళ్ళు వాళ్ళ చేత వాడబడుతున్నారు అని. వాని మిషన్ లో వీళ్ళు భాగంగా ఉన్నారనే విషయం వాళ్ళకే తెలీదు. వీళ్ళు అనుకుంటారు ఇప్పటికీ అయిపోయింది కదా అని. ఎలా? వీళ్ళు ఎక్కడో పిలువబడి ఉంటారు నాన్న, వీళ్ళు ఎక్కడో వెళ్ళి స్టేజ్ షో ఇవ్వాలి. సో యూట్యూబ్ లో ఒక వాక్యం తీసుకుని రాసేసుకొని స్టేట్మెంట్స్ అన్ని రెడీ చేసేసుకొని కొంచెం అటు దిట్టు ఇటు దట్టు పెట్టేసుకొని వెళ్ళిపోయి స్టేజ్ షో ఇచ్చేసి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళందరూ చెప్తా, అబ్బా ఏం చెప్పారండి, అబ్బా ఏం చెప్పారండి. పైన దేవుడు అడుగుతాడు, ఏం చెప్పావు అని. కింద వాళ్ళందరూ ఏమంటారు, బా ఏం చెప్పారండి. ఈ ఎక్స్ప్రెషన్ వేరు. దేవుడు మాత్రం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఏం చెప్పావు అని. వీళ్ళకి అది స్వరం వినపడదు, ఏం చెప్పావు అనే స్వరం వినపడదు. వీళ్ళకి పొగడ్తలు కావాలి, ఆ టైం దాటేయాలి, మన్నన కావాలి, అగ్రపీఠాలు కావాలి. సో దొంగిలిస్తారు. అర్థమైందా? తమ జతవాని యొక్క దొంగతనం చేస్తున్నారు మాటలు. ఎందుకు దీన్ని కొంచెం స్ట్రెస్ చేస్తున్నాను తెలుసా? మనకి వస్తువులు దొంగతనమే తెలుసు, చూసాం. పిల్లల్ని కూడా దొంగిలిస్తారు నాన్న, పసిబిడ్డల్ని కూడా దొంగిలిస్తారు. అలాంటి అన్నా చూసాం. వీళ్ళ ఇంట్లో ఏది లేదో అది దొంగిలించుకుని వస్తారు.
అవి కూడా చూసాం. కానీ మాటల్ని దొంగిలించడం మనం చూడలా. అండ్ మాటల్ని దొంగిలిస్తే దేవుడికి కోపం అన్న విషయం మనకి తెలియదు. ఈ రోజు తెలుసుకున్నాం కదా. నేను నమ్ముతున్నాను ఇప్పుడు మన వాట్సాప్ కాల్ లో ఎవరెవరు యాడ్ అయ్యామో, అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరెవరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నామో, ఎవరైనా మాటలు దొంగిలించడానికి తెగిస్తామా? ఇంకా చెప్పండి. ఇంతవరకు తెలీదు, ఓకే, ఇక తెగిస్తామా చెప్పండి. ఖచ్చితంగా మనం జాగ్రత్త పడతాం కదా. ఆమె సో దేవుడు మనకి అందుకే వినిపిస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మాటలు దొంగిలించిన వారు నీకు ఎదురు పడ్డారు. ఇప్పుడు నువ్వు గుర్తుపడతావు పట్టవా? చెప్పండి. పడతాం. నీకు తెలిసిపోయింది వాళ్ళు మాటలు దొంగిలించుకొని వచ్చారని. అప్పుడు నీకు వాళ్ళకి వచ్చే తీర్పు కూడా నీకు అర్థమైపోయిందా లేదా? దేవుడు వీళ్ళకి ఫ్రెండా, స్నేహితుడా, విరోధి. అది నా స్నేహితులకి నేను ఏదైనా చెప్పకుండా ఉంటానా అన్నారు కదా. వాళ్ళు గనక మాటలు దొంగిలిస్తే వాళ్ళు విరోధిగా మారిపోతారు. రైటా? ఇంకొక మాట చెప్తాను. జత వద్ద మాటలు దొంగిలించే పని అపవాది. వెలుగుదూత వేషం వేసుకొని నేనే ప్రభు అన్నట్టుగా, నేనే దేవుడు అన్నట్టుగా, దేవుడే మాట్లాడుతున్నట్టుగా మాటలు దొంగతనం చేసుకొని వచ్చి భూమి మీద చలామణి చేస్తున్నాడు అపవాది. అర్థమైందా? సో ప్రభుకి దీని యొక్క 100% లెంత్ లో ఆయనకి తెలుసు. ఆల్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ దొంగతనాలు దేవునికి తెలుసు. మనకి శాంపుల్ కూడా తెలీదు. ఈ రోజు తెలుసుకుంటున్నాం అంతే. యథార్థంగా చెప్పండి, మాటలు దొంగిలిస్తారని మీకు తెలుసా? తెలుసు, దొంగిలిస్తారు. సో మాటలు దొంగిలించిన వారికి ఏమవుతుంది? దేవుడు విరోధిగా మారిపోతారు. చెప్దాం, విరోధిగా మారిపోతారు. దేవుడు విరోధిగా మారిపోతారు. అర్థమైందా? సో ఒకటి, మనం జాగ్రత్తగా ఉండాలి. 2, మాటలు దొంగిలిస్తున్న వారిని గుర్తుపట్టాలి. 3, వాళ్ళు విరోధిగా దేవునికి ఉన్నారని అర్థం చేసుకుని వాళ్ళతో జత కలవద్దు. ఏ ఆత్మను నమ్మాలో ఏ ఆత్మను నమ్మకూడదు ఇప్పుడు అర్థమైందా? ఎంత ప్రయోజనకరం కదా. దేవుని స్తుతించకుండా ఉండలేం నాన్న. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ స్వభావం మాలో కానీ, మా కుటుంబాల్లో కానీ, మా పిల్లల్లో కానీ, మన కొలీగ్స్ లో కానీ, మన సహవాసంలో ఉన్న ఏ సహోదరుడు సహోదరి కానీ ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు తెలియదేమో, ఇప్పుడు తెలుసుకొని వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త పడాలని. ఓకే. 2, అటువంటి మాటలు దొంగతనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఈజీ గుర్తుపట్టే జ్ఞానం కావాలని అడుగుదాం. మీకు మాట చెప్పనా, ఎవరైనా దొంగతనం చేసుకొని వచ్చిన తర్వాత వాడి కళ్ళు చూస్తే మనం కొంచెం గుర్తుపట్టచ్చు, ఇదేదో చేశాడు, తేడాగా ఉన్నాడు ఏంటి అని. అర్థమైందా? అలా మాటలు దొంగతనం చేసుకొని వచ్చిన వాడికి కూడా ఏదో సిమ్టమ్స్ ఉంటాయి. ఆడి పెదవులు అబద్ధం మాట్లాడుతున్నాయి, ఆడి పెదవులు ఆడి మాట కాదు అది. అది మనం ఆ జీవపు డంబం కలిగి ఆ దొంగతనం చేసుకుని వచ్చిన మాటలు మనం గుర్తుపట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఆ జ్ఞానం కూడా మనం దేవుణ్ణి అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారంటే అందరూ సైలెంట్ వెళ్ళిపోయారేంటి? చెయ్యండి.
స్తోత్రములు రాజా, స్తోత్రము తండ్రి. మహోన్నతుడా, మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభు, యేసయ్య మాటల దొంగతనం చేయి వారికి నేను విరోధిని పలుకుతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభు, యేసయ్య మాలో కానీ అయ్యా మా ఇంటి వారిలో కానీ తండ్రి, మా సంఘంలో కానీ మా సహవాసంలో కానీ ప్రభు ఇటువంటి స్వభావం ఎవరిలోనూ లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో అయ్యా మీరు హెచ్చరికలు ఇస్తున్నారు అంటే ప్రభు అటువంటి తంత్రం ఏదో ఉందని మాకు తండ్రి ముందుగానే సూచిస్తున్నారయ్యా. ఇదిగో తండ్రి అట్టి తంత్రము ఏ విధంగా కూడా చొరబడకుండా అయ్యా తండ్రి, అపవాది ఏ విధంగా కూడా తండ్రి నాయన ఎంట్రీ పోర్టు వారికి దొరకకుండా ప్రతి ఒక్క డోర్ ని అయ్యా సీల్ చేయమని ప్రభు, క్లోజ్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా ప్రభు తండ్రి నాయన ప్రభు. అట్టి స్వభావం ఎవ్వరూ లేకుండా యేసయ్య అదిగో తండ్రి ప్రార్థన అంశములు కానీ అయ్యా చెప్పిన వాక్యములు కానీ నెమరు వేస్తూ దానిలో స్థిరపడుతూ దాంట్లో కంటిన్యూ అవుతూ ఆ విధంగా మా స్వభావములు తండ్రి నాయన మా ప్రవర్తన క్రీస్తుకు సరిపోర్చుకుని ఆ యొక్క తండ్రి తత్వం మాలో అధికం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ఆత్మల వివేచన యొక్క వరం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఇట్టి స్వభావంతో మాకు ఎవరైనా వస్తే వారిని గుర్తుపట్టుటకు తండ్రి వివేచన అయ్యా గ్రహింపు శక్తిని తండ్రి నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. ఆత్మల వివేచనతో కదులు వరంగా నూతన తరంగా మమ్మల్ందరినీ ఆశీర్వదించి దీవించి నీకు మహిమకరమైన అయ్యా ప్రభా బిడ్డలుగా మమ్మల్ందరినీ తండ్రి నన్ను ఆశీర్వదించి దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.